నీ స్పీడ్లో నువ్వు నేను వచ్చి జాయిన్ అవుతాలే. రాజా కూడా కష్టపడాల్సిందేమీ లేదు. దాని పక్కన వచ్చి కూర్చోమనండి. అది ఏడుపు మొహం పెడుతుంది. అతను కావలించుకుని ఓదార్చాలి. వాళ్ళిద్దరిని ఆయన చూడాలి. ఇప్పుడు నువ్వు ఆయనంది అరుణే కదా? అవును. ఎలా కనిపెట్టాను చూసావా? సంతోషం. వాళ్ళిద్దరిని మా ఆయన చూసారంటే ఇక జన్మలో దాని మొహం అంక చూడరు. అదేంటప్పుడు అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు? ఈ మగాళ్ళ బుద్ధి నాకు తెలియదా అన్నయ్య? వాళ్ళు ఏవైనా చేయొచ్చు, కానీ పెళ్ళ మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. కట్టుకున్న దానికి ఒక్కదానికే కాదు, ఉంచుకున్న దానికి ఇదే రూలు. సరే అనుకో, దానికి ఇప్పుడు నన్నేం చేయమంటావు? వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆ ప్రియ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి రాజా, తర్వాత ఆయన. ఆయనంటే మనోడే కదా? అవును, నా మొగ్గుడే. అర్థమైందా? నువ్వు అలా తెలుగులో చెప్తే అర్థం అవుద్ది. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి. ఇదంతా చిన్న ఇంట్లో కాదా? లేదు రాని తప్పు లేదు. ఆ రాజాకి నేను వెళ్ళి చెప్పేశాను. ప్రియ ఆ సవిత్తో నేను మాట్లాడను. తర్వాత ఆయనతో కూడా నేను మాట్లాడను.